ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ రాజాసాబ్. ఇది నిన్నే వెళ్ళాల్సి ఉండే, బట్ ప్రీమియర్స్ డిలే ఉండి టికెట్లు ఓపెన్ చేయడం అది లేట్ అవ్వడం వల్ల నిన్న వెళ్ళడం వీలవ్వలేదు. ఈరోజు మార్నింగే వెళ్ళా. మూవీ నాకు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎప్పుడైతే ప్రభాస్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ అన్నారో అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓకే, పర్లేదు, ఈ రేంజ్లో సినిమా కూడా ఇలాగే ఉంటే పర్లేదు, ఒక నార్మల్ యావరేజ్ వాచ్లా ఉంటుంది అని నేను ఆ యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్ తోటే వెళ్ళాను. మరి మూవీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అన్నది లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ప్రభాస్ వాళ్ళ తాత సంజయ్ దత్ వాళ్ళ నాన్నమ్మను వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పటికన్నా తిరిగి వస్తాడని వాళ్ళ నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. సో ప్రభాస్ అలాగైనా ఆయన తీసుకురావాలని బయలుదేరతాడు. సో అలా స్టార్ట్ అయ్యాక ఏం జరిగిందన్నది రిమైనింగ్ స్టోరీ. బేసిక్గా ఈ మూవీ మనకి చెప్పడం హర్రర్ కామెడీ అని చెప్పారు. లిటరల్లీ మీకు మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ భయం కానీ అట్లీస్ట్ జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ ఎక్కడా ఉండవు. ఇంకొకటి, ఈ మూవీ ప్యూర్లీ ప్రభాస్ కామెడీ మీదే వర్కౌట్ అవుతుంది. మనకు ప్రభాస్ ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ కామెడీ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ ఫార్చునేట్లీ అది వర్కౌట్ అయ్యింది. ప్రభాస్ ఫన్ చేసినంతసేపు మనం నవ్వుతాను, ఇంకా అదేదో క్రింజ్ కామెడీలా కాకుండా ఒక సిచ్యువేషనల్ కామెడీలాగా బాగానే వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పటికి నెమ్మదిగా స్టోరీ రివీల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక ఓకేష్ ఎండింగ్తో ఫస్ట్ హాఫ్ అవుతుంది ఇంటర్వెల్ తోటి. లిటరల్లీ ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు ఈ కామెడీతో ఈ రేంజ్లో తీస్తే పర్లేదు, వన్ టైం వాచ్ అవుతుంది అన్నట్టు చేశాను. సెకండ్ హాఫ్ ఒక ఫస్ట్ 10 minutes కూడా ప్రభాస్ కామెడీ పర్లేదు, బాగానే వర్కౌట్ అవుద్ది. మనకు ఒక హాస్పిటల్ సీన్ పడుతుంది భయ్య. మూవీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 20 to 30 minutes దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలెడతాడు పెంట. ఏదేదో కాన్సెప్ట్లు తీసేసుకుంటాడు. ఇన్సెప్షన్ అంటాడు, స్ట్రేంజర్ థింగ్స్ కాన్సెప్ట్ తీసుకుంటాడు, ఎటెటో పోతుంది లిటరల్లీ అక్కడ మొదలై త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు. అండ్ ఇంకొకటి, నేను మైసెల్ఫ్ లిటరల్లీ ఈ మూవీకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ప్రభాస్ మనకు ట్రైలర్లో చూపించిన రెండో గెటప్, ఏదో రాజాసాబ్ గెటప్ ఏదైతే ఉందో అది చూడటానికి వెళ్ళాను భయ్య. మీకు లిటరల్లీ మూవీలో నాట్ ఈవెన్ ఏ గ్లిమ్స్ కూడా చూపించడు, ఆ క్యారెక్టరే లేదు మూవీలోను. అండ్ నేను ఇంకా చూస్తున్నాను, సడన్గా మారుతి ఫిలిం అని పడిపోతుంది అక్కడ. అంటే ప్రాపర్ కంక్లూజన్ లేదు, ఏమీ లేదు. సెకండ్ పార్ట్ అంటారు, ఎందుకు అసలు? అండ్ ఇంకొకటి, ముగ్గురు హీరోయిన్లు ఇందులో. ఫస్ట్ హీరోయిన్ అంటే మాలవిక మోహన్ అని నిధి అగర్వాల్ కాకుండా ఇంకో అమ్మాయి, తను ఫస్ట్ కనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్లో ప్యూర్లీ బికాస్ ఆఫ్ సాంగ్ కోసం తీసుకొచ్చారు. అండ్ ఆ సాంగ్ ఏది నాచే నాచే సాంగ్ ఏదైతే ఉందో అది అక్కడ సిచ్యువేషన్ ఉండదు, ఏముండదు. పర్టికులర్గా ముగ్గురు హీరోయిన్లు పెట్టాలని ఆ సాంగ్ని తీసుకొచ్చారు. అది పెద్ద స్పీడ్ బ్రేకర్లో అనిపిస్తుంది. ట్రైలర్లో చూసిన చాలా షార్ట్స్ మూవీలో ఉండవు. ఆ రాజాసాబ్ క్యారెక్టర్ అయితేనేంటి, ఆ జాకర్ షాట్ ఏదైతే ఉందో అది మూవీలో ఉంటుంది, కానీ అది కూడా మీకు పూర్తిగా సెకండ్ పార్ట్లోనే చూపిస్తానంటాడు. దీనికి సెకండ్ పార్ట్ కూడా అనవసరం, ఎక్కడే తేల్చేయచ్చు. ఏదో సాగదీయాలని తీయడమే తప్ప ఏమీ లేదు. నాకు అట్లీస్ట్ ఆ ఫస్ట్ హాఫ్లా ఉండుంటే సెకండ్ హాఫ్ ఇట్స్ అన్ యావరేజ్ వాచ్ అందను కానీ, బట్ సెకండ్ హాఫ్ ఏ మేజర్ లెట్ డౌన్ ఫర్ దిస్ మూవీ. అండ్ 3 hours 9 minutes అన్నది కూడా అసలు టూ మచ్. సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ పేషెన్స్ టెస్ట్ చేస్తాడు. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ అయితే ఇట్స్ ఏ బిలో యావరేజ్ వాచ్. నా వరకు నేను రేటింగ్ ఇచ్చేది 2.3, అది కూడా ప్యూర్లీ ఫర్ ప్రభాస్ అండ్ ప్రభాస్ కామెడీ అంతే.